హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? యేసుక్రీస్తు నామములో మీకు అందరికి శుభములు కలుగును గాక. మరి దేవుని వాక్యమును మనం చదువుకునే ముందుగా మనం అందరం తలలు వంచుదాం. తలలతో పాటు హృదయాన్ని వంచుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. దయగల మా యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు నాయన. గడిచిన వారమంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు అయ్యా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినారు ప్రభా. తండ్రి అన్ని విషయాల్లో మీరు మాకు సహాయం చేసినారు. మరి ఒక సమయంలో సాయంకాల సమయంలో ప్రభా మరి మమ్మల్ని క్షేమంగా మీ సన్నిధి తీసుకుని వచ్చినారు. మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప మాత్రమే ఉన్నాం. మీ కృపను బట్టి ప్రభా మీ సన్నిధికి మేము రాగలిగినాం, మేము స్తుతించగలిగినాం, ఆరాధించగలిగినాం ప్రభా. మీకు స్తోత్రాలు. ఎల్లప్పుడూ తండ్రి మీ కృప తండ్రి మా మీద ఉంచండి నాయన. అద్భుతమైన కృప దేవా మీకు స్తోత్రాలు. కృప కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. మీకు వాక్యం ప్రభా మేము సమీపిస్తూ ఉండగా మరి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నాం ప్రభా. మహిమ ఘనత ప్రభలు మీకు ఆరోపిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వాధికారి అయిన మా తండ్రి, దయగల మా యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు. రే చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి నాయన. ఈ సమయంలో మీరే మీకు వాక్యం ద్వారా మాట్లాడమని మేము అడుగుతున్నాం ప్రభా. అల్పుడను ప్రభా, బలహీనుడను ప్రభా, ఏమాత్రం జ్ఞానం లేనివాడు. నన్ను మీకు సులువ సాటను మరుగు చేయడం, నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి నాయన. ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడే ప్రభా తండ్రి మా బ్రతుకులు సరిగా ఉంటాయి నాయన. ఎందుకంటే మీ మాటలో జీవం ఉన్నది తండ్రి. అరే మమ్మల్ని జీవింపచేయండి నాయన. మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ప్రభా మరి నన్ను మీకు శిలవసారం మరుగు చేయండి, నా జ్ఞానమంతా తీసివేయండి, మీకు పరిశుద్ధాత్మ చేతనను అభిషేకించండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ గ్రంథ ప్రభావాలు పొందమని, మా జీవితాలు బలపరచమని ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి నేను మీకు మంచి వర్తమానము అందించాలని ఇష్టపడుతున్నాను. దేవుని ప్రవక్త మనకు 63:07:14 అనే ఆ సంవత్సరంలో ఈ వర్తమానం మనకు అందించారు. నిన్ను నీవు తగ్గించుకొనుము అనే వర్తమానం నీతో మాట్లాడి ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నీవు తగ్గించుకొనుము. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఫిలిప్పీయులకు రాస్తూ ఉన్నాడు పౌలు. ఫిలిప్పీయులకు రాస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. దానికంటే ముందుగా మనం చూసినప్పుడు 4వ వచనం కనుక మనం గమనించినట్లయితే చూడండి, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను చెబుతూ ఇంకేమన్నాడు ఆయన చూడండి. ఈ మాట చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆమేన్.
మనము ఎవరి మనసు కలిగి ఉండాలి? దేవుని వాక్య ప్రకారంగా ఎవరి మనసు కలిగి ఉండాలి? దేవుని వాక్య ప్రకారంగా క్రీస్తు యేసు మనసు కలిగి ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ప్రియులారా, మన వాక్యం ఏంటి చదువుకునే మనము ధ్యానించే వాక్యం ఏంటిది? వర్తమానము నిన్ను నీవు తగ్గించుకోను. ఆమేన్. ఇక్కడ చూడండి ప్రియులారా, ఆయన అంటున్నాడు క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలని చెబితే ఇంకేమన్నాడు ఆయన? 6వ వచనము, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. వింటున్నారా? దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. నేను దేవునిగానే ఉంటాను అని అనుకోలేదు ఆయన. నిజమేనా? విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోలేదు. చూడండి అక్కడ ఏముందండి? అక్కడ ఏముంది? నేను దేవునిగానే ఉంటాను అనేది అక్కడ మనకు కనిపించట్లేదు. వాక్యం అనేది చెప్తుంది చూడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఎట్లా జన్మించాడు? బైబిల్ ఏం చెప్తున్నది? మనుష్యుల పోలికగా పుట్టి. ఆమేన్. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. చూడండి ఇక్కడ ఏముందండి? ఇక్కడ ఎంత తగ్గిపోయినా చూడండి. దేవునికి స్తోత్రం. తగ్గింపండి. ఎంత తగ్గింపు ఉందండి? దేవుడు దేవునిగా తను తాను ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. ఆమేన్. ఇక్కడ ఏం చెప్తుంది? మనుషుల పోలికగా పుట్టి తర్వాత దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. వింటున్నారా? హల్లెలూయా. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తర్వాత చూడండి, మరియు ఆయన చూడండి మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత. చూడండి ఇటు చూడండి, విధేయత చూపినవాడై. దేవుని స్తోత్రం. దేవుడు విధేయత చూపినవాడని బైబిల్ చెప్తున్నది. విధేయత అంటే ఎంత ఉండాలండి? విధేయత మన లోపల ఉండాలండి. బైబిల్లో మనము స్టార్టింగ్లో చదువుకున్నాం. స్టార్టింగ్లో ఏముంది? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అని మొట్టమొదటిగానే మనం చదువుకున్నాం. క్రీస్తు యేసు మనసు ఎట్లా ఉన్నదండి? ఆయన దాసుని స్వరూపం కలిగి ఉన్నాడు. దేవుడు ఆయన, కానీ దాసుని స్వరూపం కలిగిన వాడై. అక్కడ తగ్గిపోయినదా లేదా? ఆమేన్. తను రిక్తునిగా చేసుకున్నాడు. తగ్గింపు లేదా? హల్లెలూయా. చూడండి ఇంకా ఏమన్నాడు? ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. దేవుడు ఎప్పుడైతే నువ్వు విధేయత కలిగి ఉంటావు అప్పుడే దేవుడు నేను వాడుకుంటాడని పలుకుతుంటాడు. ఆమేన్. వినయము విధేయత నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కోసం నువ్వు నిలబడాలంటే నీ పనిని చూసుకోవడం గొప్ప పని కాదండి. దేవుని పని చేయాలా, దేవుని కోసము జీవించాలా. అర్థమవుతుందా? బైబిల్లో మనము దానికంటే 4వ వచనంలో ఏముందండి? ఏముంది? సొంత కార్యాలను చూడండి, మీలో ప్రతివాడు తన సొంత కార్యాలను మాత్రమే కాక. చూడండి సొంత కార్యాల మీదనే మనం ఇంట్రెస్ట్ పెడతాం కదా, నిజమేనా? హల్లెలూయా. మరో సందర్భంలో మరో వాక్యం ఏముంటుందంటే, దేవుని కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తులను ఉంటుంది. నిజమేనా? అవునండి. దేవుని కార్యాన్ని ఎవరైతే అశ్రద్ధ చేస్తారో వాడు శాపగ్రస్తుడు. ఇక్కడ చూడండి, నీ సొంత కార్యాలు కాదు ఇక్కడ కావాల్సింది. ఇతరుల కార్యాలంటే ఇతరులు చేసిన పని నువ్వు చేసుడు కాదు కదా. ఇతరులు తప్పు చేస్తే తప్పు చేయమని కదా అర్థం. అసలు వారి కార్యాలు ఏంటి, వారు ఏం చేస్తున్నారో ఒకసారి చూడు. వారు తగ్గింపు కలిగి ఉన్నారా లేదా చూడు. ఆమేన్. వారు దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారా లేదా చూడు. హల్లెలూయా.
వాళ్ళు దేవుని వాక్యం నమ్ముకున్నట్లయితే వాళ్ళు తగ్గింపు ఉందా లేదా చూడు. తగ్గింపు కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. నిజమేనా? ఎందుకంటే ఎప్పుడైనా మీరు చూడండి, యేసుప్రభు వారు తాను ఏది చేసినాడో చేసిందే చేయమని చెప్తున్నాడు. నిజమేనా? చేయలేనిది చేయమని చెప్పట్లేదు ఆయన. గమనించండి. అందుకనే ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడో ఆ మనసు మీరు కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమేన్. కనుక ప్రియులారా జాగ్రత్త వినండి, ఎందుకంటే వాక్యం వారికి సెలవిస్తున్నది. చూడండి, రోమపత్రికలు మాట్లాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం సరే చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. అంతే చూస్తాం, చదవండి. అందరూ తీశారా? చదవండి. ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకరిని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమేన్. ఒకరిని విధేయత వలన అంటే ఇక్కడ మనకు కావాల్సింది విధేయత, అవిధేయత కాదు. మనకు కావాల్సింది విధేయత కావాలా. విధేయత, వినయము, తగ్గింపు, ఇది కావాలా. ఇది ఎవరు కలిగి ఉంటారు? దేవుని మనసు కలిగిన వారే కలిగి ఉంటారు. అది బైబిల్ చెప్తూ ఉన్నది. చూడండి, జాగ్రత్త వినండి. ఒక అవిధేయత మనకు అవసరం లేదు. అవిధేయత ఏం చేస్తుంది మనల్ని? ఒకరి అవిధేయత వలన ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు ఏమైపోతారట? పాపులు అయిపోతారండి. అవిధేయత కలిగిన వాడు ఏమైపోతాడు? పాపేగా లెక్కన ప్రకారంగా కదా. తగ్గింపు లేనివాడు దేవుడికి అవసరం లేదు. తగ్గింపు కలిగి ఉండాలి. ఎందుకు తగ్గింపు కలిగి ఉండాలంటే యేసుప్రభు వారే తగ్గింపు కలిగి ఉన్నారు. నిజమేనా? తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడని వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఎందుకంటే ఆ తగ్గింపు, విధేయత ఎవరైతే కలిగి ఉన్నారో ఆయనను ఆయనే మనకు మాదిరి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన అనేకులను నీతిమంతులుగా చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన విధేయత మనకు చూపెట్టాడు. హల్లెలూయా, నిజమేనా? హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగంలో ఏముందండి? విధేయత గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నిజమైన పిలిపిలోకి ఏముందని పిలిపిలు రాసిన పత్రికలు ఏమన్నాడు ఆయన? విధేయత గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, అది 8వ వచనం. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. విధేయత చూపిన తర్వాత ఏం చేశాడు ఆయన? తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ మాట ఎవరు తగ్గించుకున్నారు? ఒకరి గురించి ఆయన చెప్పట్లేదు. ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు ఆయన. తన గురించే చెప్తున్నాడు. అట్లాగే నీ గురించి నువ్వు తగ్గింపు కలిగి ఉండాలి. ఈ బ్రదర్ తగ్గింపు కలిగి లేడని తర్వాత సంగతి. ఫస్ట్ నువ్వు తగ్గింపు కలిగి ఉండు. నిన్ను నీవు తగ్గించుకో. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గమనించండి పిల్లారా. ఇక్కడ ఏమన్నాడు? విధి చూపిన తనకు తాను తగ్గించుకునేను అని చెప్తూ ఉన్నాడు. చూడండి, గమనించండి. ప్రేమ తగ్గింపును తీసుకొని వస్తుంది. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు ఏమంటాడు? ఒకసారి చూడండి. 1 కొరింథీయులకు 13 చదవండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడైతే మరోగడు కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగిన మర్మములను జ్ఞానవంతు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ తగ్గింపును తీసుకొని వస్తుంది. ఆమేన్. యేసుప్రభు వారు ప్రేమై ఉన్నారు. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమై ఉన్నప్పుడు ఆయన ఏమన్నారు? తను తానే తగ్గించుకున్నాడు ఆయన. నిజమేనా? తను తాను తగ్గించుకున్నటువంటి ఆయన ఏమన్నాడు?
ఆయన మనసు మీరు కలిగి ఉండాలని చెప్తున్నాడు. అర్థమవుతుందా? అవునండి. మన మనస్సు నాకు ఏముందండి, నాకు భాషలు మాట్లాడతా నేను అనొచ్చు. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ ఏమన్నాడు ఆయన, పౌలు ఏమంటున్నాడు చూడండి, కృపావరం నాకున్నది, ప్రవచించు కృపావరం నేను కలిగి ఉన్నాను అని అనవచ్చు. ప్రవచన వరం నాకున్నదని అనవచ్చు. అయినప్పటికీ ప్రేమ లేకపోతే వ్యర్థులవే. నిజమేనా? హల్లెలూయా. చూడండి, ప్రవచించు కృపావరం కలిగిన మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడైనను, అంత మాత్రమే కాకుండా కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. అందుకనే సంఘములో దేవుని ప్రేమ ఉండాలా, సంఘములో ఐక్యత ఉండాలా, సంఘములో సమర్పణ ఉండాలా, సంఘంలో తగ్గింపు ఉండాలి. ఎందుకంటే సంఘం అంతా ఏ మనసు కలిగి ఉండాలి? క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉండాలి. అప్పుడే తగ్గింపు అనేది అక్కడ కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది. ప్రేమ తగ్గింపును తీసుకొని వస్తుంది. అర్థమవుతుందా? తగ్గింపు నువ్వు కలిగి ఉండట్లేదంటే అర్థమైంది, దేవుని ప్రేమ నీ లోపల లేదు. నిజమేనా? యేసుక్రీస్తు మనసు నీ లోపల లేదు, అందుకనే తగ్గింపు లేదండి. నిన్ను హెచ్చించుకునే ప్రయత్నం చేస్తున్నావు. నేనే గొప్ప, నేనే అదే నువ్వు అనుకుంటున్నావు. అది నీ మనసు, దేవుని మనసు కాదు. అది వింటున్నారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి. ఎందుకంటే మనకి ఎన్ని వారాలు ఉన్నా కానీ ప్రేమ లేకపోతే అన్ని సున్నాయి. ఎందుకు ప్రేమ లేకుండా అన్ని సున్నా అంటే దేవుడే ప్రేమై ఉన్నాడు, అది మనకు కావాలా. ఎందుకంటే ప్రేమ చూడండి, దోషం ఏమన్నట్టు కప్పుతుంది కదా. నిజమేనా? హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి, తెచ్చి చదవండి ప్రియులారా. ఇంకా 3వ వచనంలో చదవండి. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చివేసినను, కాల్చబరుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. తర్వాత ప్రేమ ఇటువంటిదండి, దీర్ఘకాలము సహించును. ఆమేన్. ప్రేమ కలిగిన వాడు సహింపు గుణం కలిగి ఉంటాడు. సహింపు అనేది తగ్గింపు దానికి సంబంధం ఉన్నదండి. తగ్గింపు నువ్వు కలిగి ఉంటే సహిస్తావు, సహనం కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. వింటున్నారా? ఇది నేను మాటలు ఎందుకు చెప్తున్నానంటే సంఘానికి చాలా అవసరం, దేవుని బిడ్డలకు చాలా అవసరం. గర్వం అవసరం లేదు, తగ్గింపు కావాలి. తగ్గింపు అనేది దేవుని నుంచి రావాలి, సొంతంగా మనకు తగ్గింపు రాదు. దేవుని వాక్యం మన లోపల నుండి తగ్గింపు మనకు వస్తుంది, దేవుని మనసు మన లోపల నుండి తగ్గింపు మనకు వస్తుంది. దేవుణ్ణి మనం మాదిరిగా తీసుకుంటే తగ్గింపు మనకు వస్తుంది. మనుషులను మనం మాదిరిగా తీసుకోవద్దు, దేవుని వాక్యాన్ని మాదిరిగా తీసుకోవాలి, యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకోవాలి. ఆమేన్. అప్పుడు మనం ఆయన మనసు కలిగి ఉన్నప్పుడు తగ్గింపు కలిగి ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, ఇంకేం చేస్తుంది? దయ చూపిస్తుంది. హల్లెలూయా. ఆ దయ కావాలండి మనకి కదా, దయ రావాల. దేవుని దయ మనం ఉంటే మనం దయ చూపించగలుగుతాం. దయ చూపించును. తర్వాత ప్రేమ మత్సరపడదు. మత్సరము, ఈర్ష్యలు, ఈ మత్సరము ఉండదండి, కపటము, కక్షలు ఉండయండి. దేవుని బిడ్డలకి ప్రేమ కలిగి ఉంటారు. ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఎంత మంచిగా అర్థం చేసుకుంటారు ఒకరినొకరు. అందుకని అక్కడ దేవుని ప్రేమ కావాలి. వారు ఒకరినొకరు మంచిగా అర్థం చేసుకుంటారు, అన్ని విషయాలు అర్థం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, డంబముగా ప్రవర్తించదు, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. ఉప్పొంగడం అంటే ఏంటిది? ఉప్పొంగడం అంటే ఉస్సట్టుగా అనుకుంటాం మనం. అంటే ఏంది నేనే మంచిగా పని చేస్తున్నాను, నువ్వు వట్టిది అంటే అది ప్రేమేనా? ప్రేమ కదండి, తగ్గింపు కావాలా. సంఘంలో నేనే మంచిగా పని చేస్తున్నా ఇప్పుడు రావద్దండి, అందరూ సమానంగా చూసుకోవాలా కదా. నేనే అన్ని పనులు చేస్తున్నాను అంటే అది ఉప్పొంగునట్టు అవుతుంది. ఉప్పొంగునట్టు నేనే అనేది వస్తుంది, అది రావద్దు. అక్కడ తగ్గింపు లేదు. తగ్గింపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎట్లాంటిది తగ్గింపు ఉంటే అట్లా రాదు, మనకు నేననేది రాదు. దేవుని పని మీరు చేసినప్పుడు, దేవుని కార్యం చేసినప్పుడు ఉప్పొంగకండి.
దేవుని ప్రేమ అంటే ఉప్పొంగరు, తగ్గింపు కలిగి ఉంటారు. ఆమేన్. నేనే అనేది రావద్దు. నేనేది వస్తుందంటే అర్థం ఏంటంటే నీ లోపల దేవుని మనసు లేదు. అర్థమవుతుందా? అవునండి, అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఆమేన్. ఎప్పుడైతే నేననే తత్వము నీలో ఉన్నదంటే నీ తత్వం దేవుని తత్వం కాదు అది. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఆయన ఏమంటున్నాడు, ఇంకా అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకున్నదు. స్వప్రయోజనం ఏంటిది? నేనే కదా. నేనంటే నీ ప్రయోజనమే కదా. అర్థమైందా? ఎట్టున్నారా? హల్లెలూయా. నేనే చేస్తున్నానండి. ఏంటిదండి నువ్వు చేసి నీ సొంతగా చేసేది? ఈ దేవుని పని అయి ఉన్నది. అందరం కలిసి దేవుని పని చేయాలా. స్వప్రయోజనం కోసం కాదు, ఇది దేవుని పనిది. దేవుని బిడ్డలు ఏం పని చేస్తారు? దేవుని పని చేస్తారు. సొంత కార్యాలు కాదు, దేవుని కార్యాలు చేస్తారు. ఎందుకంటే వారు ఏమై ఉన్నారు? దేవుని మనసు కలిగి ఉన్నారు. ఆమేన్. చూడండి, అది స్వప్రయోజనం కోసము విచారించదు, ఆలోచించదు. స్వప్రయోజనము లేదు అక్కడ. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. చూడండి, స్వప్రయోజనము కొరకు విచారించుకున్నది, ఆలోచించదు. యేసుప్రభువు వారు తన కోసము ఏం సాధించారండి? ఏం పొందుకున్నాడు ఆయన లోకంలో? ఏమి కావాలని కోరుకున్నాడు? ఇది చూడండి, ఏమైనా లోకంలో ఏదైనా సంపాదించుకొని ఆశపడ్డా? ఏది సంపాదించుకోలేదు ఆయన కదా. తనను తానే ఈ లోకంలో నీ కొరకు నా కొరకు సిలువ పైన మరణించి సమర్పించుకున్నాడు, త్యాగం చేసుకున్నాడు. చూడండి, అటువంటి జీవితం మనకు లేదు. పనికి మనం త్యాగం చేసుకోలేము. దేవుని పని చేయాలంటే త్యాగం కావాలా, సమర్పణ కావాలా. హల్లెలూయా. తగ్గింపు కావాలా. దేవునికి స్తోత్రం. తగ్గింపు ఉంటే చూడండి దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. బైబిల్ చెప్పట్లేదా? దేవుడే తను తాను తగ్గించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రికలో దేవుడే తను తాను తగ్గించుకోలేదా? మరి మనం ఎంతటి వారం? చెప్పండి, మనం ఎంతటి వారం అండి? మనం తగ్గించుకోవాలా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుంటున్నారా? ఆమేన్. చూడండి, ఇప్పుడు మన దగ్గర వాచ్ ఉందండి, గడియారం ఉంది. గడియారంలో పెద్ద ముళ్ళు ఉంటుంది, చిన్న ముళ్ళు ఉంటుంది కదా. నిజమేనా? అయితే ఇప్పుడు పెద్ద ముళ్ళు పని చేయాలి, చిన్న ముళ్ళు పని చేయాలి. పని చేస్తేనే సరైన టైం కనబడుతుంది అక్కడ. ఆమేన్. పెద్ద ముళ్ళు నేను గొప్పది, నేనే పెద్ద అంటే, చిన్న ముళ్ళు లేకపోతే మరి పెద్ద ముళ్ళు అది ఒకటే పని చేస్తే సరైన టైం చూపెట్టదు. నిజమేనా? చిన్న చిన్నవి కూడా సరైన టైం చూపించాలంటే అవసరం. ఎంతమందికి అర్థమైంది? ఆమేన్. అంటే అర్థం ఏంటంటే పెద్దది చిన్నది దేని పని అది చేయాలా. అది చేసినప్పుడు సరైన టైం అక్కడ కనబడుతుంది. అంటే అర్థం ఏంటంటే పెద్దదైనా నేను పెద్ద ముళ్ళును అనేది గర్వం ఉండదు దానికి. అంటే అర్థం ఏంటంటే మనము కూడా నేనే పెద్ద అనేది గర్వం మనకు రావద్దు. అక్కడ ఈక్వాలిటీ రావాలా. దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా దేవుని పిల్లలమనేది రావాలా. హల్లెలూయా. చూడండి, సంఘము అటువంటి స్థితిలో ఉండాలా. దేవుని స్తోత్రం. దీనత్వం అనేది సంఘంలో ఉండాలా. ఆమేన్. వింటున్నారా? దేవుడు నీ ద్వారా పనిచేయాలంటే మీరు దీనత్వం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. కొంతమంది ప్రజలు అధికారం కావాలని ఆలోచిస్తారు, కానీ అధికారం అంటే వారికి ఏంటో తెలియదు.
ఎల్లప్పుడూ పైకి వెళ్ళే మార్గము కింద నుంచే కదా పోయేది, నిజమేనా? హల్లెలూయా. డైరెక్ట్గా నువ్వు పైకి వెళ్ళలేవు కదా, కింది నుంచే కదా. దేవునికి స్తోత్రం. కానీ కింది వైపుకే ఉంటుంది కనుక అది నువ్వు గుర్తు తెలుసుకోవాలా కదా, నిజమేనా? మీరు ఎంత దీనముగా ఉంటారో అంత దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తూ ఉంటాడు. ఆమేన్. కనుక మీరు లోకపరమైనటువంటి ఆలోచనలన్నిటి నుంచి నిన్ను మొట్టమొదటి దూరం చేసుకో. వింటున్నారా? లోకపరమైన ఆలోచనల నుండి నిన్ను నువ్వు దూరంగా తొలగించుకొని ముందు నిన్ను నీవు తగ్గించుకొనుము. ఈ లోక ఆలోచనలు ఏం చేస్తాయంటే మనల్ని హెచ్చిస్తాయి. నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా ఉండాలి అనేవి ఆలోచనలన్నీ మనల్ని ఏం చేస్తాయంటే పైకి తీసుకుపోతాయి, అంటే హెచ్చిస్తాయి. కానీ బైబిల్ ఏం చెప్తున్నది? నిన్ను తగ్గించుకోమని బైబిల్ చెప్తున్నది. ఇక్కడ అదే మాట చెప్తున్నారు చూడండి. మొట్టమొదటిగా దేవుని ముందు నిన్ను నువ్వు తగ్గించుకో, ఈ ఆలోచనను తొలగించుకో, హెచ్చించుకో. నీకు నువ్వు హెచ్చించుకుంటానే ఆలోచనను తొలగించుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఎందుకంటే నిన్ను నీవు జయించుకొని క్రీస్తుకు సమర్పించుకొనగలిగిన సామర్థ్యము కలిగి ఉండు. ఎంతమందికి అర్థమైంది ఇది? హల్లెలూయా. ఒకరి నువ్వు జయించుడుగా ఫస్ట్ నిన్ను నువ్వే జయించుకో. నిన్ను నువ్వు జయించుకొని ఏం చేయాలా? సమర్పించుగల సామర్థ్యం నువ్వు కలిగి ఉండు. ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలా. సమర్పించుకోగలిగిన సామర్థ్యం నువ్వు కలిగి ఉండు ఆయన ముందు. అప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటావు. ఎప్పుడైతే దేవునికి నిన్ను నువ్వుగా సమర్పించుకుంటావో అప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటావు. ఆమేన్. చూడండి, దేవుని బిడ్డలారా, వింటున్నారా? చూడండి, గమనించాలి పిల్లలారా. దేవునికి కావలసింది దీనమైన సంఘం కావాలా, దీనమైన తగ్గించుకునే సంఘం కావాలా. అహంకారం కలిగిన సంఘం ఆయనకు అవసరం లేదట. చూడండి, అహంకారం కలిగిన సంఘము అవసరం లేదు. కేవలం ఒక దీనమైన సంఘము, దేవుని కృప మరియు శక్తిని కలిగిన సంఘము, తగ్గించుకొని జీవించే సంఘము ఆయనకు కావాలి. దీనత్వము దేవుడు చూస్తాడు, తగ్గింపును దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అప్పుడు సంఘము ద్వారా దేవుడు పనిచేస్తాడు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. సంఘం అంటే మనమందరం కలిస్తేనే సంఘం అయి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్కరు కూడా దీనత్వం కలిగి ఉండాలి. సంఘం అనేది దీనత్వం కలిగి ఉన్నప్పుడు ఆ సంఘం చాలా తీయగా మధురమైందిగా ఉంటుంది. మధురమైంది అంటే సంతోషంగా దేవుడు ఆ సంఘాన్ని ఇష్టపడతాడు. తీయనైన మధురమైన సంఘంగా ఉంటుంది. మనం మాట్లాడుతుంది దేవునికి ఇష్టమైన సంఘంగా ఉంటుంది, దేవుడు ఇష్టపడే సంఘంగా ఉంటుంది. ఎందుకంటే తాను ఎట్లయితే తగ్గించుకున్నాడో అదే రీతిగా ఆ సంఘం తగ్గించుకొని ఉంటుంది. అటువంటి సంఘంలో దేవుడు పనిచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఆమేన్. చూడండి, ప్రవక్త అంటాడు, తనను తాను తగ్గించుకునే మనిషినే దేవుడు హెచ్చించును. నేను ఎల్లప్పుడూ అదే ఇష్టపడతాను. హల్లెలూయా. మీరేమి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ప్రవక్త ఏమన్నాడు? ఎల్లప్పుడూ నన్ను నేను తగ్గించుకునేది నాకు ఇష్టం అన్నాడు ఆయన. మీరేమంటారు? హల్లెలూయా. మన మీదే పని చేయాలా. ఆమేన్. చూడండి, తన రొమ్ము విరుచుకొని అంతో తెలుసు అనేటోళ్ళు సంఘంలో ఉంటారు. తన రొమ్ము విరుచుకుంటారు. ఏంది నాకు అంత తెలుసు, అందరికంటే నాకే ఎక్కువ తెలుసు, నేనే అందరికంటే మంచి అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అంటే వాళ్ళు రొమ్ము విరుచుకొని చెప్పుకుంటారట. చూడండి, అయితే ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటావో, తగ్గింపు కలిగి ఉంటావో ఆ విధంగా నీవు చెప్పలేవు. ఎందుకంటే అట్లా చెప్పేవారు అహంకారి. ఆ విధంగా చెప్పేవారు ఏమై ఉన్నారు? అహంకారులు అయి ఉన్నారు. చూడండి, అహంకారం అంటే ఏంటిది? గర్వం కదా, నిజమేనా?
హల్లెలూయా. గర్వం అండి. నేను నేను అనేది నీ సొంత బుద్ధి, సొంత ఆలోచన. దేవుడండి నాలో ఉన్నాడు, ఆయన నడిపిస్తాడనేది వేరే విషయం. నిజమేనా? అవునండి ప్రియులారా, అర్థం చేసుకోండి. ఆమేన్. దేవునికి తనను తాను తగ్గించుకొని మధురంగా దేవునికి ఇష్టమైన జీవితము జీవించి నడుచుకునేవాడే దేవునికి ఇష్టమైన వాడు. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తను తాను తగ్గించుకున్నట్టుగా మనకు ఒక వాక్యం చెప్తున్నప్పుడు మనం ఎందుకు హెచ్చించుకోవాలి? మనం హెచ్చించుకొని జీవించినప్పుడు మరి క్రీస్తు యేసును కలిగిన మనసు మనం కలిగి ఉన్నట్టుగా లేదది. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని చూడండి ప్రియులారా, ఆయన ఏ మనస్సు అయితే కలిగి ఉండమన్నాడో అదే మనస్సు మనము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక్క నిమిషము. ప్రవక్త ఒక కొటేషన్ చెప్తాడు. నేను దేవుడు సామాన్యత యందు తనను తాను మరుగు చేసుకొని పిదప అందులోనే తనను తాను బయలుపరుచుకునేను అనే వర్తమానం ఉంది. నిజమేనా? హల్లెలూయా. ఇందులో ప్రవక్త అంటాడు, పేరా నంబర్ 210 అనే పేరాలో చెప్తాడు, నిన్ను నువ్వు తగ్గించుకొనుము, దీనుడివై ఉండుము. అర్థమవుతుందా? వింతగా ఉండుటకు ప్రయత్నించవద్దు. యేసును ప్రేమించుము. ఆమేన్. ప్రభువా, నా హృదయములో ఏదైనా కపటమున్న ఎడల, ఏదైనా దోషమున్న ఎడల తండ్రి ఆ విధంగా ఉండుట నీకు ఇష్టము లేదు నాయన. అర్థమవుతుందా? అవునండి, అట్లా ఇష్టం లేదు దేవునికి. హృదయంలో ఏముండాలి? కపటము, కక్ష ఇవన్నీ ఉండకూడదు కదా. నిజమేనా? మీరు దానిని తీసివేయండి. ఏంటి తీసివేయాలి? ఈ కపటము, తర్వాత ఇంకేంటిది? దోషము, కపటము, దోషము ఏమైనా ఉంటే అవన్నీ తీసివేయండి. అర్థమవుతుందా? నేను ఆ విధంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఇవన్నీ కలిగి ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఆమేన్. ఓ ప్రభువా, ఆ దినమున వారిలో ఒకనిగా నన్ను లెక్కించబడనేమో. ఏది? దోషము లేనివానిగా. ఆమేన్. చూడండి, మీరు ఎంత దీనముగా ఉండవలనో ఆలోచించండి. లోకపరమైన అన్నిటినీ నిన్ను నీవు పక్కకు తొలగించుకో. ఆమేన్. పక్కకు తొలగించుకొని దేవుని ముందు నిన్ను నువ్వు తగ్గించుకొని జీవించు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను నీవు జయించుకో. మొట్టమొదటిగా నిన్ను నీవు జయించుకో. తర్వాత క్రీస్తుకు నిన్ను నువ్వు సమర్పించుకో. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అర్థమవుతుందా? ఆమేన్. మొట్టమొదట మనం ఎలా ఉండాలి? చూడండి, మనల్ని మనము జయించుకొని, అంటే జయించుకోవడం అంటే దేనికి మనము బానిసగా ఉండకుండా ప్రతి దాని నుంచి మనకు విజయం కలగాల కదా. గర్వం ఉన్నదనుకోండి, గర్వం అనేది ఏంటిది? అది దయ్యం. అది నిజమేనా? 7 దయ్యాలలో ఒకటి దయ్యం. అది నిజమే కదా. అవునండి, ఆ దయ్యం ఒకటి ఉండదు, గర్వం అనేది. తగ్గింపు కావాలా. దేవుని స్తోత్రం. ఆమేన్. కనుక ప్రియులారా గమనించండి, దేవుని సంధించాలంటే జాగ్రత్త వినండి. సాయంకాల వర్తమానంలో పోతున్నాడు,
దేవుడు సంధించాలంటే చూడండి, దేవుడు నిన్ను అంగీకరించాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఆమేన్. గర్వంతో ప్రభువా అని నువ్వు పోలేవు కదా, ఎంత తగ్గింపు రావాలా? ప్రార్థన చేసినప్పుడు ఎంత తగ్గింపు రావాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎట్లా ఏడుస్తూ ప్రార్థన చేయాలా? అక్కడ తగ్గింపు వచ్చేస్తుంది మనకి. అప్పుడే కాదు, జీవితమే తగ్గింపు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కనుక ప్రియులారా చూడండి, గమనించండి. ఎందుకంటే దేవుని మనం సమీపించాలంటే ఎట్లా ఉండాలంటే ఈ తగ్గింపు అనేది సమీపించేటప్పుడే కాదు కానీ ఎల్లప్పుడూ తగ్గింపు కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని నుంచి నువ్వు ఏది కోరుకోవాలనుకున్నా కానీ ఏం కావాలండి? తగ్గింపు కలిగి ఉండాలండి. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఆ మాటకి లోబడి ఉండాలేదా? నిజమైన లోబడడం అర్థమైంది, విధేయత చూపడం అర్థమైంది. తగ్గింపు కాదా? దేవుడు ఎక్కడికి పోమంటే అక్కడికి పోయినాడా లేదా? తగ్గింపు కాదా? దేవుడు ఏది చెప్తే చేసినట్టు తగ్గింపు కాదా? దేవుని మాట మనం చేయాలి, నెరవేర్చాలని తగ్గింపు కావాలి. తగ్గింపు లేకపోతే దేవుడు చెప్పింది మనం చేయలేము. విధేయత కావాలి. ఇది కష్టమైంది, నేను చేయలేను అంటే నీకు తగ్గింపు లేదు. ఫస్ట్ నిన్ను తగ్గించుకో, సమర్పించుకో, దేవుడు చెప్పింది చేయగలుగుతావు. ఆమేన్. దేవుడు చెప్పి నువ్వు చేయలేకపోతున్నావు అంటే తగ్గింపు లేకుండా నేను చేయలేనండి అనేది ఏంటిది? ఇది అని సొంత ఆలోచనది. సొంత అనేది ఏంటిది? సొంతగా అనేది ఏమవుతుంది? అది ఒక రకంగా ఒక గర్వం అనేది తీసుకొని వస్తుంది. నేనేం చేయాలండి కాడికి వస్తుంది. తగ్గింపు ఎప్పుడైతే నీకు ఉంటుందో నువ్వు అన్నీ చేయగలుగుతావు. దేవుడు చెప్పింది ప్రతిదీ నువ్వు చేయగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు నేను దీవించాలి అంటే తగ్గింపు కలిగి ఉండు. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, నీ స్వబుద్ధిని ఆదరణ చేసుకునవద్దు అని వర్తమానం పోతున్నాడు. దేవుని నుంచి నీ ప్రతిదీ నువ్వు దీవెన కావాలని నువ్వు ఆలోచిస్తున్నావు. ఆశీర్వాదం పొందుకొని ఆలోచిస్తున్నావు. ఎట్లా ఎట్లా దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు? ఎట్లా? దేవుని మాట నువ్వు వినాలా, దేవుడు చెప్పినట్టుగా చేయాలి, నిన్ను తగ్గించుకోవాలి. అవునండి, తగ్గించుకుంటే దేవుడు చెప్పి నువ్వు చేయగలుగుతావు. తగ్గింపు లేని దేవుడు చెప్పి నువ్వు చేయలేవు. నిజమేనా? హల్లెలూయా. ఈ తగ్గింపు లేకపోతే నువ్వు దేవుని బిడ్డగా ఉండవండి. తగ్గింపు ఏం చేస్తుందంటే దేవుడు చెప్పి చేసేదానికి మనల్ని నడిపిస్తుంది. అవునండి. గర్వం ఉంటే ఎట్లా ఉంటుంది? ఏమంటే తగ్గింపు లేని హెచ్చింపు అనేది ఏం చేస్తుందంటే చేయకుండా దూరంగా వస్తుంది. నేనే చేసిన ఇవన్నీ గర్వం తీసుకొని వస్తుందండి. కానీ గర్వం మనకు రావద్దు. తగ్గింపు రావాలా, తగ్గింపు కలిగి ఉండాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వింటున్నారా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ప్రవక్తలు బైబిల్లో చూడండి ప్రియులారా, అంత తగ్గింపు కలిగి ఉన్నారు. ప్రతి ప్రవక్తను మీరు తీసుకోండి, వారు ఎట్లా జీవితం ఎట్లా ఉన్నదంటే తగ్గింపుతోనే కదా దేవుడు చెప్పింది వారు చేయగలుగుతారు కదా. దేవుడు ఏది చెప్పినా వారు చేయగలుగుతున్నట్టు అర్థమైంది. అక్కడ లోబడడం ఉన్నది, విధేయత ఉన్నది, తగ్గింపు ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఏది చెప్పినా వారు చేయగలుగుతారు. తగ్గింపు లేకపోతే చేయలేరు, విధేయత లేకపోతే చేయలేరు. దేవుడు చెప్పింది చేయలేకపోతారు. ఆమేన్. చూడండి, అందుకనే దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలమని మనం అనుకుంటున్నాం. దేవుని పిల్లలమని మనము అనుకొని నమ్ముతున్నప్పుడు, దేవుని యందు విశ్వాసం వచ్చినప్పుడు మరి దేవుని మాటకు మనం లోబడవలసిందే. దేవుడే చెప్తున్నాడు. యేసు ప్రభు ఏది చెప్పాడో ఆయన ఏమన్నాడు? తగ్గింపు కలిగి ఉండమని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన తగ్గింపు కలిగి ఉన్నాడు కనుకనే మనం తగ్గించుకోమన్నాడు ఆయన. మీకు ఎప్పుడైనా అర్థమైందా? మనం ఏదైనా మనం సరిగా ఉంటేనే ఇంకోలో మనం చెప్పగలుగుతాం. నువ్వు సరిగా ఉంటేనే సరిగా ఉండమని ఇంకోలు చెప్పగలుగుతావు. నువ్వు సరిగా లేవు ఇంకోలు చెప్పగలుగుతావా? చెప్పలేవు. ఎందుకంటే నువ్వే సరిగా లేవు. మొట్టమొదట నువ్వు సరిగా ఉండు, నువ్వు తగ్గించుకో, ఇంకోలు తగ్గించుకోమని చెప్పగలుగుతావు. అది యేసు ప్రభువు వారు చెప్తున్నారు. చూడండి, అది ప్రాక్టికల్ లైఫ్. అది
మనకు కూడా అదే కావాలి కదా. ఎప్పుడైతే తగ్గింపు ఉండదో చూడండి, గర్వం అనేది ఉండనే ఉండదండి. గర్వంను దూరం చేస్తుంది అది కదా, నాశనాన్ని దూరం చేస్తుంది. గర్వం అంటే నాశనమే, నిజమేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి హెబ్రీ పత్రికలో మాట చూద్దాం. చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేన్ని బట్టి విధేయత నేర్చుకున్నాడు ఆయన? శ్రమలు. దేవుని బిడ్డలుగా జీవిస్తే శ్రమలే వస్తాయి. యేసు ప్రభువుకు శ్రమలు రాలేదా? వింటున్నారా? అవునండి, యేసు ప్రభువు ఈ లోకంలో మానవునిగా జీవించినప్పుడు శ్రమలు లేకుండా జీవించాడా? శ్రమలు అనుభవించాడు. అందుకని బైబిల్ చెప్తున్నది, యేసు ప్రభు ఈ మాట చెప్పాడు. ఏం చెప్పాడైనా? ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ఎందుకంటే లోకము నన్ను ద్వేషించింది, లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఆమేన్. అప్పుడు మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినా కానీ మీరు ఏం చేయాలా? దేవుని యందు విధేయతగా జీవించండి. అది ఇక్కడ చెప్తున్నాడు ఆయన. యేసు ప్రభువు వారు ఏమన్నారు ఇక్కడ చూడండి మాటలో. ఆ మాటలు ఏం చెప్తుంది మనకి? ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. మనకు కష్టం రాగానే కోపం దేవుని మీద రావద్దు, నిజమేనా? ఏమి రావాలా? విధేయత రావాలి, తగ్గింపు రావాలి. బాధ, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు ఏమొచ్చినా పర్వాలేదు, ఇంకా దేవునికి దగ్గరగా రావాలి. విధేయత ఎక్కువగా రావాలి. ఎందుకంటే నా దేవుడే చూసుకుంటాడు అనేది మనలోకి రావాలి. అక్కడ విధేయతను తీసుకుని వస్తుంది. యేసు ప్రభువు రాజకీయంగా చేసినాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట ఎప్పుడు కూడా మన తగ్గింపుని తీసుకుని వస్తుంది. మోషే నువ్వు వెళ్ళమన్నాడు ఆయన. ఎక్కడికి? ఐగుప్తు వెళ్ళమన్నాడు. తర్వాత ఎప్పుడైనా మాట విన్నాడు? ఆయన మాట విన్నప్పుడే సరే ప్రభువా అని ఐగుప్తు వెళ్ళడం స్టార్ట్ చేసినాడు. అంటే వాక్యం ఎప్పుడు మనం ఏం చేస్తుందంటే దేవుని మాట వినేదానికి, తగ్గించుకునే దానికి, నడిచేదానికి తీసుకుని వస్తుంది. వెంటనే మోషే ఏం చేసినాడు? వెంటనే వెళ్ళినాడు. దేవుని మాట లేకుండా దేవుని మాట వాక్య ప్రకారం మనం జీవించలేము. ఆ మాట మన లోపల ఉండాలి. ఆ మాటకు మనం లోబడాలి, విధేయత చూపాలి, తగ్గింపు కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఈ సాయంకాలం గమనించండి. దేవుని యందు విధేయత కలిగి, వినయము కలిగి, తగ్గింపు కలిగి జీవించాలి. నిజమేనా? అది దేవునికి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆయన ఆ రీతిగానే జీవించి ఆ రీతిగానే చేయమని చెప్పాడు ఆయన. అది ఇక్కడ మనకు మాదిరిగా ఉంది. నిజమేనా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నేను ఏమాత్రం శ్రమపడా, కష్టపడా, బాధ వద్దు, కష్టం వద్దు, ఏదొద్దంటే నేను తగ్గించుకోను, ఇట్లా నువ్వు చెప్తే నీకు దేవునికి సంబంధం ఏందండి? వాక్యానికి నీకేం సంబంధం? నేను హెచ్చించుకుంటాను, నేనే గొప్ప, ఇవన్నీ నువ్వు అనుకుంటే వాక్యం నీకు అవసరమే లేదు, దేవుడు నీకు అవసరం లేదు. దేవుని బిడ్డ అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే నువ్వేం చేయాలా? తగ్గింపు కలిగి జీవించాలా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగానే తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడను. యేసు ప్రభువు తను తాను తగ్గించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుకనే ఆ మాట ఆయన చెప్తూ ఉన్నారు. ఏమన్నారు ఆయన? చూడండి ఆ మాట చదువుకుందాం ఒకసారి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలని చెప్తూ ఆయన ఏమన్నాడు? లాస్ట్లో ఏమన్నాడు ఆయన? చూడండి 8వ వచనంలో ఆ మాట ఉంటే చూడండి. ఆయన ఆకారమునందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై, విధేయత ఉన్నది, తగ్గింపు ఉన్నది అక్కడ. ఆమేన్, అర్థమవుతుందా? విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆమేన్,
ఈ సాయంకాలం దేవుని పెట్టారా, దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు తగ్గించుకో, నిన్ను నువ్వు తగ్గించుకోను దేవుని హెచ్చిస్తాడు. చూడండి, నువ్వు ఎక్కడ తగ్గించుకొని జీవిస్తావు, దేవుని పైకి తీసుకుపోతాడు. ఆమేన్. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నాకే తెలిసి ఇట్లా గల్ల ఎగురేసుడు కాదు, నాకే తెలుసు అని అది వద్దు. నీకేం తెలియదు అని అనుకోవాలి కదా. నేనే అన్నీ చేస్తాను అనుకోవద్దు, నేనే అంతా నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. మనం ఏమీ కాదు. నిజమేనా? హల్లెలూయా. ఏదైనా దేవుని ద్వారానే మనం చేయగలుగుతున్నాం, ఏ పని ఆయన ద్వారానే మనం చేయగలుగుతున్నాం. నిజమేనా? ఆయన గుణలక్షణాలు మనలోనికి రావాలి. అదే తగ్గింపు గుణలక్షణం, అది విధేయత గుణలక్షణం. అది ఎవరి గుణలక్షణం? అది దేవుని యొక్క గుణలక్షణం. అది విధేయత తగ్గింపు మనకు రావాలి. అంటున్నారా? ఎందుకు రావాలంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు కనుక, ఆయన మన దేవుడు కనుక, ఆయన మనం కలిగి ఉన్నాం కనుక, ఆయనలో మనం భాగమై ఉన్నాం కనుక ఆ గుణలక్షణం మనకు రావాలి. ఎవరికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు తగ్గించుకోను, నిన్ను నువ్వు తగ్గించుకొని జీవించు. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తూ నడిపిస్తాడు. తన వాక్యము ద్వారా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన నడిపించిన రీతి నువ్వు నడువు. ఆయన ఏ మాట నీకు చెప్తున్నాడో దాన్ని అర్థం చేసుకొని నడువు. ఎదురు తిరగకుండా చెప్పింది నువ్వు చేయి. అర్థమవుతుందా? అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఆయన లోపల నిన్ను ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఆత్మీయంగా నిన్ను ఎదిగింపజేస్తాడు ఆయన. ఆమేన్. నువ్వు నడిస్తే ఇంకా నడిపిస్తాడు ఆయన. వాక్యము నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నడుస్తూ ఉంటే నడిపిస్తూనే ఉంటాడు ఆయన. అనూకి ఏం చేసినాడంటే దేవునితో నడిచాడు. నిజమేనా? నడిచినప్పుడు ఎప్పుడు ఆగలేదు ఆయన. నడుస్తూ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం చేయవలసింది అదే. దేవుడు చెప్పింది చేస్తూ జీవించడమే మన పని. నిజమేనా? ఇంకోటి లేదు మనకి. ఆయన ఏది చెప్పినా అది మనం చేయవలసిందే. అదొక్కటి మాత్రమే దేవుడు మన ముందు పెట్టాడు. ఆయన చెప్పింది చేస్తూ దేవునితో నడవడమే మనకు కావాలి. మనం కనబడకుండా తీసుకుపోయేది ఆయనే. ఆయనతో మనం ఎల్లప్పుడూ ఉండాలని మన ఆశ కలిగి ఉంటే మనం చేయవలసింది ఆయనతో నడవడమే, ఆయనతో జీవించడమే కావాలా. ఆయన ఎలా జీవించాడో అదే మనకు మాదిరిగా పెట్టాడు ఆయన. అదే మనము కలిగి ఉండాలి. అదే కలిగి మనం జీవించాలి. ఆయనతో నడవాలి. నిజమేనా? అదే మనం చేద్దాం. తగ్గించుకొని ఆయనతో మనం జీవిస్తాం. దేవుడు తన మాటలు దీవించును గాక. మనం అందరం నిరీక్షణలు పడతాం. హల్లెలూయా. స్తోత్రం.